ఎన్నో ఏళ్లుగా పశ్చిమ ప్రకాశంలో వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉన్నటువంటి గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి ప్రాంతాలు కలిపి ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఇప్పుడు ఈ మార్కాపురానికి శాపంగా మారిందా అంటే అవునని అనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా మార్కాపురం జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు అయితే ఇప్పుడు ప్రజల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అది నగరంలో వెలిసినటువంటి ఒక టౌన్షిప్, భ్రమణ టౌన్షిప్ పేరుతోటి ఇక్కడ మార్కాపురం జిల్లా కేంద్రమైనటువంటి ప్రాంతంలో వ్యాపారం సాగిస్తున్న ఈ క్రమంలో కూడా ఇక్కడ కొంత గందరగోళ వాతావరణం అయితే ఏర్పడిన పరిస్థితి అవుతుంది. దానికి ప్రధాన కారణం ఇప్పుడు మనం ఉన్న ప్రాంతమే. భ్రమరాంబ టౌన్షిప్కి వెళ్ళే మార్గం కోసం అతను కొంత భూభాగాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది రైతుల దగ్గర నుంచి. కానీ అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ టౌన్షిప్కి వెళ్ళే మార్గంలో పూర్తిగా దాని మీద సర్వ హక్కులు నాకే అన్న విధంగా కూడా ఇక్కడ మనం చూస్తున్న విధంగా కూడా పూర్తిగా భారీ గేట్లు ఏర్పాటు చేయటం, క్లోజ్డ్గా గేట్లు ఏర్పాటు చేసడం కోసం పెద్ద పెద్ద గేట్లు కూడా తయారు చేసి మన పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాం. కానీ ఇదే మార్గం మీద వెళ్ళాల్సిన చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు కానీ అదేవిధంగా ఇతర పొలాలకు వెళ్ళే వాళ్ళు కూడా దీని మీద పూర్తిగా అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై కూడా భ్రమరా టౌన్షిప్ వారు దౌర్జన్యం చేశారని చెప్పేసి కూడా వారు అనేక పర్యాయాలు వాపోయిన పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. మార్కాపురం టౌన్లో నుంచి ఈ భ్రమరా టౌన్షిప్కి రావాలంటే ఇది చెరువు, ఒకప్పుడు చెరువు, ఇప్పుడు పూర్తిగా కూడా క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కల్వర్ట్ కూడా చెరువు మీద ఏర్పాటు చేసింది. ఒక ప్రైవేట్ వెంచర్ కోసం ప్రభుత్వ భూమి అయినటువంటి చెరువు మీద ఎలా ఏర్పాటు చేస్తారనేది అధికారులకే తెలియాలి. ఏదేమైనప్పటికీ ఏర్పాటు చేశారు. టౌన్షిప్కి వెళ్ళే దానికోసం ఒక భారీ రోడ్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారడానికి కారణం ఇక్కడ ఒక భారీ గేట్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఈ రోడ్డు మొత్తానికి ఇరువైపులా కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బయట ప్రాంతాల వాళ్ళు అంటే పక్క పొలాల వారు కానీ ఎవరు రాకుండా, లేకపోతే ఇక్కడి నుంచి ఆ పక్క పొలాలకు వెళ్ళకోకుండా కూడా ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న విధంగా ఫెన్సింగ్ వేసి అక్కడ నిబంధనలు అయితే పెట్టడం జరిగింది. దీని మీద ఉన్నతాధికారులు వెంటనే స్పందించడం, ఆ ఫెన్సింగ్ను అదేవిధంగా రాళ్ళను కూడా తొలగించారు. ఇది ఇప్పుడు చిలికి గాలివాలగా చేరి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కూడా ఘర్షణ వాతావరణానికి దిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే భ్రమరా టౌన్షిప్ ఎవరైతే అధినేత ఉన్నారో గల్లా రామచంద్రరావు సతీమణి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గౌడ్ ఉన్నారు. ఆమె ప్రోద్బలంతో ఇతను ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ జరుగుతుంటే, మరోపక్క మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి దీన్ని పూర్తిగా ప్రతిఘటించి బాధితుల తరఫున నిలబడ్డారని చెప్పేసి మరో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది అసలుకి ఏం జరుగుతుంది, ఇందులో ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత, అసలు ఇందులో తప్పు ఎవరిదనేది కూడా పూర్తిగా అధికారులు తేలాల్సింది. ఇటు మరోపక్క బాధితులు అయితే కోర్టును కూడా ఆశ్రయించినట్టు కూడా తెలుస్తుంది. అసలు జరిగిన సంఘటన మొత్తం మీద ఏం జరిగిందన్నది కూడా దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు అంటే రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్టీవీ ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతుంది. మార్కాపురం జిల్లా కేంద్రమైన మార్కాపురంలో వెలిసినటువంటి 165 ఎకరాల భ్రమరా టౌన్షిప్ వెంచర్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారిన పరిస్థితి. దానికి ప్రధాన కారణం ఆ టౌన్షిప్కి వెళ్ళే దారికి చుట్టుపక్కల ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం మాకు పెద్ద సమస్యగా ఉందని ఆ చుట్టుపక్కల పొలాలకు సంబంధించిన రైతులైతే తమ ఆవేదన వ్యక్తం చేయటం, అది చిలికి అధికారుల స్థాయికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనతో పాటు ఆ బాధితులు అయితే ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రతి చేద్దాం. అసలు ఏంటి వారి సమస్య, వారు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు అసలు చెప్పండి. ఎందుకంటే జిల్లా కేంద్రం అయింది మార్కాపురం, అందరూ హ్యాపీ, ఎందుకంటే భూముల ధరలు పెరుగుతాయి, మంచి రోజులు రావని ఎప్పటి నుంచో మీరు మార్కాపురం జిల్లా కావాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు టౌన్షిప్ భ్రమరా టౌన్షిప్ ఏర్పడిన తర్వాత మీకు పెద్ద తలనొప్పి ఏర్పడిందని చెప్పేసి నిన్న మొన్న గత 2 రోజుల నుంచి జరిగిన సంఘటనలకు ఉదాహరణ ఏం జరిగింది, మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? సార్ భ్రమరా వెంచర్ వాళ్ళు ముందు నా దగ్గరికి వచ్చారు సార్. వచ్చి ఆ రోడ్డు కోసము భూమి అమ్మండి అని చెప్పారు. లేదండి ఇప్పుడే నేను అమ్మదలుచుకోలేదు అని చెప్తే, లేదండి మీరు భూమి అమ్మే మాట అయితే మీ భూమికి కానీ రోడ్డు వస్తుంది, బాగా డెవలప్ అవుద్ది అని చెప్తే, సార్ నేను ఇప్పుడు అమ్మదలుచుకోలేదని మళ్ళీ చెప్పి పంపిస్తే ఊర్లో పెద్ద మనుషులను తీసుకొని వచ్చారు సార్. తీసుకొని వచ్చి వాళ్ళు పెద్ద మనుషులు వచ్చి కానీ చెప్పారు, నీ స్థలానికి కానీ రేట్ వస్తుంది కదా అమ్మేసేయి అని చెప్పి. అప్పుడే నేను కండిషన్ పెట్టాను సార్, మీరు రోడ్డు వేసే మాట అయితే ఆ రోడ్డులో నాకు హక్కు ఉంటుంది, నేను అమ్మే వాళ్ళకి కానీ హక్కు ఉండాలా అని చెప్తే, సరే మేము రోడ్ వేసిన తర్వాత మున్సిపాలిటీకే రిజిస్ట్రేషన్ చేస్తాము, మీకు మాకు హక్కు కాదు, అందరు తిరగొచ్చు దాంట్లో అని చెప్పారు.
సరే అని చెప్పేసి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఉన్న రాత్రికి రాత్రి కంచె వేసేసారు సార్. కంచె వేసేసిండ్రు, తర్వాత గేటు ఏర్పాటు చేస్తున్నారు. ఇదేంటి సార్ అని చెప్తే, మీకు ఎటో ఒక పక్క ఇస్తాంలేండి మీకు కానీ రోడ్డు అని చెప్తున్నారు. అదేంటి సార్, ముందు ఒక మాట చెప్తున్నారు, ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు. అంటే అది కాదులేండి, మేము అంతవరకే ఇచ్చేస్తాము, మీ అంతవరకు రోడ్డు ఇస్తాం. మీరు ఇవ్వాల్సిందేంటి సార్, నా దగ్గర స్థలం తీసుకొని రోడ్డు మీ మున్సిపాలిటీకి చేస్తానని చెప్పి మీరు ఇప్పుడు కంచె వేయటం కరెక్ట్ కాదు సార్ అని చెప్పి, నేను వచ్చి మీతో మాట్లాడతానులే అని చెప్పారు సార్. వాళ్ళు ఇప్పుడు మాకు గుండాలని పెట్టేసి మాకు లోపల కానీ పోనీయట్లేదు సార్. మేము స్థానికంగా ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళము. ఇప్పుడు మా పొలంలోకి వెళ్ళాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలంట సార్. ఒక 20-30 మంది గుండాలు ఉంటారు ఎప్పుడు వాళ్ళ దగ్గర. లోపలికి వెళ్ళాలంటే వాళ్ళని దాటి వెళ్ళాలంటే మాకు చేత కావట్లేదు సార్. మన ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, ఇరిగేషన్ వాళ్ళకు పెట్టాము ఇలా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళకు అర్జీ పెట్టాము. వాళ్ళు వచ్చి చూశారు, తనిఖీ చేసిన తర్వాత మొత్తం పడగొట్టేశారు. ఇప్పుడైనా దౌర్జన్యం చేస్తున్నారు సార్. వాళ్ళ లోపలికి వెళ్ళడానే లేదు ఇప్పుడైనా కానీ. మేము ఏంటంటే ఇప్పుడు ఏదో నిన్నైనా ఒక ఎక్స్యూవీ వ్యాన్ వచ్చింది, దాంట్లో చాలామంది ఉన్నారు, వీడియోలు తీస్తున్నారు. మేము వచ్చే వరకు వెళ్ళిపోతున్నారు సార్ వాళ్ళు. మా పిల్లలు వచ్చే వరకు వాళ్ళని గూండాలు పెట్టి మోపిస్తున్నారు సార్ వాళ్ళు. కాదైతే మీరు ఆ వెంచర్ విషయంలో, దారి విషయంలో ఉన్నటువంటి వివాదం కాస్త ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి కూడా వెళ్ళిపోయిందని అన్నారు. అసలు ఎందుకు జరిగిందండి? వాళ్ళే మాకు కొట్టి మా మీద కేసులు పెడుతున్నారు సార్ వాళ్ళు. మేము మా స్థలం దగ్గరికి వెళ్ళడానికి లోపలికి పోవాలని పోతుంటేనే వాళ్ళే మాకు కొట్టారు. మాకు కొట్టి మా మీదే మళ్ళీ కేసులు పెడుతున్నారు సార్ వాళ్ళు. ఇది ఉన్నతాధికారుల దృష్టికి ఏమి తీసుకెళ్లారా? అందరికి చెప్పాము సార్, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము, ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, అందరికీ అర్జీ ఇచ్చాము సార్. మేము ఎమ్మెల్యే గారికి కానీ చెప్పుకున్నాం సార్, ఇలా జరుగుతుంది సార్ అన్యాయం మాకు అని చెప్పేసి. ఫైనల్గా మీరు ఆ దారి విషయం కానీ, ఆ ఫెన్సింగ్ విషయం కానీ, ఆ గేట్ విషయం కానీ ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారు? ఏం కోరుకుంటున్నారు? ఆ గేటు, ఆ కంచె లేకుంటే మేము రైతులందరం అక్కడికి వెళ్తాము, బాగానే ఉంటుంది సార్. వాళ్ళు మళ్ళా గేటు కంచె వేస్తే ఇది మళ్ళీ మొదటికి వస్తుంది సార్. మన రాష్ట్ర సీఎం గారు, మన నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయాలి సార్ దీనికి. ఇది మొత్తానికి పొలము అతని దగ్గరే కొని అతని పొలానికి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది కాబట్టి మేమైతే న్యాయం కోరుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. చెప్పండి, మీకు అక్కడ ఎంత పొలం ఉంది, అసలు మీకు ఏర్పడిన సమస్య ఏంటి? సార్ నా పేరు చిలకపాటి చెన్నయ్య సార్. మాది 1326 సర్వే నెంబర్లో పొలం ఉంది సార్ మాది. సరేనని మేము మామూలుగా పోతున్నాం, పొలం అంతా చూసుకుంటున్నాం సార్. తెల్లారి లోపల నైటు కంచేసిండ్రు సార్. మేము వచ్చి అడిగాం, సార్ ఏంది సార్ ఇట్లా కంచేసిండ్రు అని అడిగితే అసలు మాకు సమాధానం ఏం చెప్పటం లేదు సార్. సరేనని మేము కంప్లైంట్ పెడితే సార్ వాళ్ళు కూడా అది కరెక్ట్ కాదు, అది ఆల్రెడీ గవర్నమెంట్కి రిజిస్టర్ చేసిండ్రు, తీసేయండి అని చెప్పినా వాళ్ళు అధికారులను కూడా లెక్క చేయటం లేదు సార్. ఏంది ఇట్లా చేస్తుండ్రని మేము, మాకుంది అది ఒక్కటే బతుకుదేరు సార్. సరేనని పోయి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కేర్లెస్గా అసలు ఎట్టంటే అట్ట సమాధానం చెప్తా ఉన్నారు. సరేనని మా వాళ్ళు పోతే మా వాళ్ళను, మా బామర్దిని, మల్లిని, కిరణ్ను, ఒకడికేమో కాలు ఇరగదీసిండ్రు సార్, ఒకడికేమో చెయ్యి ఇరగదీసిండ్రు. మళ్ళీ మా మీదనే కేసు పెట్టి మా అందరి మీద మమ్మల్ని బైండ్ ఓవర్ చేయించిండ్రు సార్. సార్ ఇది లోకేష్ గారికి దండం పెట్టి చెప్తున్నాం సార్, మీరు తప్పక మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. లోకేష్ గారు, నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాల్సింది కోరుతున్నాం సార్. అయితే ఇప్పుడు మీరు స్థానికులు అంటున్నారు, ఎన్నో రోజుల నుంచి మార్కాపురంలో ఉన్నారు. ఇప్పుడు మార్కాపురంలో ఏర్పడిన ఈ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టి, అంటే కందుల నారాయణ దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా? దృష్టికి తీసుకెళ్తే ఆయన ఎటువంటి హామీ ఇచ్చారు? సార్ ఆయనైతే మేము అడిగాం సార్, ఎమ్మెల్యే గారికి అడిగిపోయి అడిగితే ఆయన ఒకటే చెప్తుండు సార్, న్యాయం ఎట్టుంటే అట్లా చేయాల్సిందే అని చెప్పిండ్రు సార్. మీరు కూడా చూడండి, న్యాయం ఎట్టుండి మీరు రాగాకండి అంటే మేము పోం సార్, కానీ అడ్డంగా మా పొలానికి కంచేసి వాళ్ళే చెప్తుండ్రు సార్. ఎమ్మెల్యే గారు ఏముంది సార్, మేము టీడీపీ, చంద్రబాబు గారు కూడా మా నాయకుడే సార్, నారా లోకేష్ గారు కూడా మా నాయకుడే, మేము వాళ్ళ కిందనే పనిచేస్తున్నాం సార్. మేము ఇప్పటికి 4 సార్లు కౌన్సిలర్గా ఉన్నాం సార్. మా ఇంట్లో టీడీపీ నుండే మేము 40 ఏళ్ళ నుండి పార్టీ ఏం మారలేదు సార్. ఇక్కడ మేము టీడీపీకి చిలకపాటి వాళ్ళు అంటే కనుక్కోండి సార్, మేము గట్టిగానే వాళ్ళకు సేవ చేస్తున్నాం. కానీ ఇప్పుడు టీడీపీ అతనే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే అంటే అదే ఇప్పుడు టీడీపీ అంటున్నారు. గల్లా రామచంద్రరావు దీని ఓనరు, అంటే ఈ టౌన్షిప్కి, వాళ్ళ భార్య ఇప్పుడు గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు.
ఆమె ప్రోద్బలం ఆమె ప్రోత్సాహం ఉందని మీరు భావిస్తున్నారా, లేకపోతే మరి ఏదైనా రాజకీయ కోణం ఉంది, రాజకీయ వాళ్ళకి అండదండలు ఉండబట్టి ఇవన్నీ చేస్తున్నారు మీరు భావిస్తున్నారా? మీరు ఏమని అనుకుంటున్నారు ఈ విషయం మీద? సార్ ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఆడ విఠలు శ్రీనివాస్ చౌదరి వాళ్ళు వచ్చి డైరెక్ట్ చెప్తుండ్రు సార్, ఎమ్మెల్యే గారు తీసేయమన్నారు, కడతారు, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్తా ఉన్నారు సార్. మాకే సార్ గుంటూరు ఎమ్మెల్యే గారు అని చెప్తుండ్రు సార్, వాళ్ళు డైరెక్ట్ చెప్తుండ్రు సార్. విఠల్ గారు వాళ్ళు మీనికి వచ్చి సార్ వాళ్ళ మనసులో చూడండి, మా పిల్లోళ్ళకు దెబ్బ తగిలింది చూడండి, వాళ్ళు ఎంతమంది వాళ్ళు అంతా బౌన్సర్లు ఉన్నట్టున్నారు సార్, మేము వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నాం సార్. మీరు గుత ఇప్పటికి గుత మీరు సైట్ కాడికి రమ్మంటే మేము వచ్చినామా, మేము భయపడి ఊరి బయట తిరుగుతున్నాం, మాకు ఏమవుతుందో మాకు తెలియటం లేదు సార్. మీరు దయచేసి లోకేష్ గారి కాడికి వీడియో తీసుకొని పోయి ఆయన్ను మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం సార్ మేము. అంటే ఇప్పుడు మీకు అధికారుల నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఈ సమస్యను పరిష్కారం పలానా రోజు అవుతుంది లేకపోతే ఇన్ని రోజులకు అవుతుందని మీకు ఏదైనా హామీ ఇవ్వటం కానీ ఈ సమస్యకి ఇది మార్గం అని చెప్పడం కానీ ఏదైనా జరిగిందా సార్? అధికారులు నాయకులు అందరూ మాకు స్పందించిండ్రు సార్, ఎందుకంటే మా దాంట్లో ధర్మం ఉంది కాబట్టి. నాయకులందరూ మీకెళ్ళే అందరు చేస్తామంటుండ్రు, అధికారులకు అందరు వచ్చి మొత్తం మాకు సాయమే చేసిండ్రు సార్. కానీ మాకు నమ్మకం లేదు సార్, ఎట్టంటే మాతో వాళ్ళు అందరూ భయపిస్తూ ఉన్నారు సార్, మీ కథ మేము తేలుస్తాము, మేము ఇంతమందిని పిలిపిస్తాము, మేము చూడండి మీరు, మేము ఇంతమంది నుండి అందరు వచ్చి మిమ్మల్ని ఇక్కడ లేకుండా చేస్తామని మమ్మల్ని వేరే విధంగా మానసికంగా భయపిస్తుండ్రు సార్. దాన్ని మీరు ఎట్టయినా లోకేష్ గారికి దండం పెట్టి చెప్తున్నాం సార్, మీరు మాకు న్యాయం చేయాలని. ఇది మొత్తానికి మార్కాపురం జిల్లా కేంద్రమైనటువంటి మార్కాపురంలో వెలిసినటువంటి బ్రహ్మరాంబ టౌన్షిప్లో నెలకొన్న సమస్య చుట్టుపక్కల ఉన్న రైతులది. ఎందుకంటే ఆ టౌన్షిప్కి వెళ్ళే దారిని అమ్మిన రైతుది కూడా ఉంది ఆ సమస్య. వాళ్ళ పొలాలకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి. రాత్రికి రాత్రే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, పొలాల్లో కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. దీనిపై అధికారులు నాయకులు న్యాయం ఏంటుంటే అటే మేము ఉంటామని చెప్పేసి చెప్తున్నప్పుడు కూడా మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే అతను రాజకీయ పలుకుబడి ఉపయోగించి వాళ్ళ భార్య గల్లా మాధవి గుంటూరు సంబంధించి ఎమ్మెల్యే ఉండటం, వాళ్ళు రాజకీయ పలుకుబడి ఉపయోగించి దౌర్జన్యం చేస్తూ మాపై కూడా కేసులు పెడుతూ ఉన్నారు. మాకైతే సత్వరం న్యాయం కావాలి. దీనికి పూర్తిగా సత్వర న్యాయం కలగాలంటే మటుకి ఉన్నతాధికారులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా కల్పించుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకున్న పరిస్థితి అయితే బాధితుల దగ్గర నుంచి మార్కాపురంలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, మార్కాపురం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.